30 तारीख की मुरली। मीठे बच्चे तुम्हें श्रीमत पर तत्वों सहित सारी दुनिया को पावन बनाने की सेवा करनी है। मीठे बच्चे तुम्हें श्रीमत पर तत्वों सहित सारी दुनिया को पावन बनाने की सेवा करनी है। सबको सुख और शांति का रास्ता बताना है। सबको सुख और शांति का రాస్తా बताना है। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు శ్రీమతానుసారము తత్వాల సహితంగా, మీరు శ్రీమతం పైన తత్వాల సహితంగా మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేసే సేవని చేయాలి. మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేసే సేవని చేయాలి. అందరికీ సుఖము మరియు శాంతి యొక్క దారిని చూపించాలి. అందరికీ సుఖము మరియు శాంతి యొక్క దారిని చూపించాలి. प्रश्न, तुम बच्चे अपनी देह को भी भूलने का पुरुषार्थ करते हो, इसलिए तुम्हें किस चीज की दरकार नहीं है. పిల్లలైన మీరు మీ దేహాన్ని కూడా మర్చిపోయి పురుషార్థం చేస్తారు, కాబట్టి మీకు ఏ వస్తువు యొక్క అవసరం లేదు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, మీకు చిత్రాల యొక్క అవసరం లేదు, ఈ దేహాన్ని మర్చిపోవాలి కదా, చిత్రాలు ఉన్నది చిన్నపిల్లల కోసం, కాబట్టి మీకు ఇవి అవసరం లేదు. మధురమైన తండ్రిని ఇంటిని స్మృతి చేయండి, ఇతరులకు స్మృతిని ఇప్పించండి అని బాబా. चित्रों की, जब यह चित्र यानी देह ही भूलना है तो उन चित्रों की क्या दरकार है. చిత్రాల యొక్క అవసరం లేదంటున్నారు బాబా. ఎప్పుడైతే ఈ చిత్రం అంటే దేహం కదా, మన దేహాలనే మర్చిపోయి ఉంది అని అంటే వేరే చిత్రాల యొక్క అవసరం ఏముంటుంది? వేరే వారి చిత్రాలు, ఫోటోగ్రాఫ్స్ పెట్టుకునే అవసరము ఏముంటుంది? स्वयं को आत्मा समझ विदेही बाप को और स्वीट होम को याद करो. ఏమనుకోవాలి? నేను ఒక ఆత్మని అనుకుని బాబాని, అలాగే మీ స్వీట్ హోమ్ పరంధామాన్ని జ్ఞాపకం చేయాలి. यह चित्र तो है छोटे बच्चों के लिए अर्थात नयों के लिए. లక్ష్మీ నారాయణ త్రిమూర్తి లేదా సృష్టి చక్రము చిత్రాలు ఇవన్నీ చిన్న పిల్లల కొరకు లేదా కొత్త వాళ్ళ కొరకు అంటున్నారు బాబా. तुम्हें तो याद में रहना है और सबको याद कराना है. మీరైతే బాబా స్మృతిలో ఉండాలి, అందరికీ బాబా యొక్క స్మృతిని తెప్పించాలి. మీరు బాబా స్మృతిలో ఉండాలి మరియు అందరికీ బాబా స్మృతిని ఇప్పించాలి. धंधा आदि करते सतो प्रधान बनने के लिए याद में ही रहने का अभ्यास करो. వ్యాపారాలవి చేసుకుంటూ కూడా సతో ప్రధానంగా అవ్వడానికి బాబా స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి. వ్యాపారాలవి చేసుకుంటూ కూడా బాబా స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి. గీత తక్దీర్ జగాకర్ ఆయేగి. అదృష్టాన్ని మేల్కొల్పుకోవడానికి వచ్చాను. ओम शांति. मीठे मीठे बच्चों ने यह अक्षर सुने और फौरन खुशी में रोमांच खड़े हो गए होंगे. बच्चे जानते हैं यहाँ आए हैं अपने सौभाग्य स्वर्ग की तकदीर लेने, ऐसे और कहीं भी नहीं कहेंगे. మధురాతి మధురమైన పిల్లలు ఈ మాటలు విన్నారు కదా, వెంటనే సంతోషం. పాట ఏంటి? తక్దీర్ జగాకర్ ఆయింది. అదృష్టాన్ని మేల్కొల్పుకోవడానికి వచ్చాను. అయితే మాటలు వింటూనే బాబా అంటున్నారు, సంతోషంలో మీ వెంట్రుకలు లెక్కబొడుచుకోవాలి అంటున్నారు, అంటే ఆనందంలో. పిల్లలకి తెలుసు ఇక్కడికి వచ్చారెందుకు? మీ సౌభాగ్యాన్ని, స్వర్గం యొక్క అదృష్టాన్ని పొందడానికి. ऐसे और कहीं भी नहीं कहेंगे, तुम जानते हो हम बात से स्वर्ग का वर्षा ले रहे हैं, अर्थात स्वर्ग बनाने का पुरुषार्थ कर रहे हैं. అయితే ఇది మీకు తెలుసు, మనం బాబాతో స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాము అంటే స్వర్గానికి చెందిన వారుగా స్వర్గాన్ని తయారు చేసే పురుషార్థం చేస్తున్నాం. స్వర్గవాసి बनना, अभी घरवासी बनना है तो घर बनाना पड़ता है.
ऐसा स्वर्गवासी बनने के लिए स्वर्ग बनाना पड़ता है. మనం స్వర్గవాసులు కావడానికి పురుషార్థం చేస్తున్నామంటే దాంతో పాటు ఏంటి సిమిలర్ గా స్వర్గాన్ని తయారు చేసే పురుషార్థం చేస్తున్నాం. सिर्फ स्वर्गवासी बनने का नहीं परंतु स्वर्ग में ऊंच से ऊंच पद पाने का पुरुषार्थ कर रहे हैं. అంటే కేవలము స్వర్గవాసులుగా అయ్యే పురుషార్థమే కాదు, స్వర్గంలో మళ్ళీ ఉన్నతమైన పదవిని పొందే పురుషార్థం చేస్తుంది. स्वर्ग का साक्षात्कार कराने वाला बाप हमको पढ़ा रहा है, ये भी बच्चों को नशा चढ़ना चाहिए. అయితే స్వర్గం యొక్క సాక్షాత్కారాన్ని చేయించే తండ్రి మాకు వచ్చి చదివిస్తున్నారు, ఈ నష పిల్లలకి ఉండాలి అంటున్నారు బాబా. भक्ति अब खत्म होनी है, कहा जाता है भगवान भक्तों का उद्धार करने आते हैं क्योंकि रावण की जंजीरों में फंसे हुए हैं. अनेक मनुष्यों की अनेक मतें हैं, तुम तो जान गए हो. सृष्टि का चक्र यह अनादि खेल बना हुआ है. ఏ భక్తి సమాప్తమైపోయింది, ఏం చెప్తారు, భగవంతుడు భక్తుల యొక్క ఉద్ధారణ చేయడానికి వస్తారని చెప్తారు. ఎందుకు, రావణాసుడి సంఖ్యలు అందరూ చుట్టుకొని ఉన్నారు, అనేక మనుషులు అనేక మతాలు. మీకు ఇప్పుడు అర్థమైంది సృష్టి చక్రము అనాది ఆట తయారు చేయబడింది. ये भी भारतवासी समझते हैं बरोबर हम प्राचीन नई दुनिया के वासी थे, अब पुरानी दुनिया के वासी बने. భారతదేశానికి తెలుసు అనమాట ఏంటి, ఒకప్పుడు పాత ప్రపంచం కొత్త ప్రపంచానికి యజమానిగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడైతే పాత ప్రపంచానికి యజమాని అయిపోయాము. బాప్నే బాప్నే స్వర్గ నई दुनिया बनाई, रावण ने फिर नरक बनाया. बाप दादा की मत पर तुम अब अपने लिए नई दुनिया बना रही हो. బాబా స్వర్గాన్ని తయారు చేశారు, రావణాసుడు ఏం చేశారు, పాత ప్రపంచం నరకాన్ని తయారు చేశారు. మరి బాప్ దాదా మతం పైన మీరు మీ కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నారు. नई दुनिया के लिए पढ़ रहे हो, कौन पढ़ाते हैं, ज्ञान का सागर पतित पावन जिसकी महिमा है. కొత్త ప్రపంచం కొరకు చదువుకుంటున్నారు, ఎవరు చదివిస్తున్నారు, జ్ఞాన సాగరుడు పతిత పావనుడు, ఎవరిదైతే మహిమను పాడుతూ ఉంటాము. एक के सिवाय और किसी की महिमा नहीं गाई जाती है, वही पतित पावन है. ఒక్కరిది తప్ప ఇంకెవరి మహిమ పాడడం ఉండదు, ఎందుకంటే ఆయనే పతిత పావనుడు. हम सब पतित है, पावन दुनिया की याद कोई को नहीं है. अभी तुम जानते हो बरोबर 5000 वर्ष पहले पावन दुनिया थी. మనందరం పతితులము, పావన ప్రపంచం ఎవరికి గుర్తుకు లేదు. ఇప్పుడు మీకు తెలుసు తప్పకుండా 5000 సంవత్సరాల ముందు ఏముండేది. 5000 वर्ष पहले पहले क्या था, पावन दुनिया थी. यह भारत ही था, बाकी सब धर्म शांति में थे. अब भारतवासी सुखधाम में थे. మరి బాబా ఏమంటారు, భారతదేశమే ఉండేది, వేరే ధర్మాల వాళ్ళందరూ శాంతిధామం పరంధామం ఉండేవారు. हम भारतवासी सुखधाम में थे, मनुष्य शांति चाहते परंतु यहाँ तो कोई शांत रह न सके. మిగిలిన వాళ్ళందరం భారతదేశవాసులు ఎక్కడ ఉన్నాము, సుఖధామంలో. మనుషులు శాంతిని కోరుకుంటారు, కానీ ఇక్కడ ఎలాంటి శాంతి ఉండదు అంటున్నారు. यह कोई शांति धाम नहीं है, शांति धाम है निराकारी दुनिया जहाँ से हम आते हैं. बाकी सत्युग है सुखधाम, उसको शांति धाम नहीं कहेंगे. ఇది శాంతిధామం నిరాకార ప్రపంచం, అక్కడి నుంచే మనం వస్తాము. ఇంకా సత్యుగము సుఖధామము, దాన్ని శాంతిధామం అని అన్నారు. అక్కడ మీరు పవిత్రత సుఖము శాంతిలో ఉండేవారు. వా తుమ్ పవిత్రత సుఖ శాంతి మే रहते हो, कोई हंगामा नहीं रहता. घर में बच्चे झगड़ा आदि करते हैं तो उनको कहा जाता है शांत रहो. तो बाप कहते तुम आत्मा शांति देश की थी. ఇంట్లో పిల్లలు చూడండి గొడవ పడుతూ ఉంటారు అనుకోని ఏమంటారు తల్లిదండ్రులు, శాంతిగా ఉండండి, అల్లరి చేయకండి అని చెప్తారు కదా. మరి బాబా అంటున్నారు, అక్కడైతే మీరు శాంతిగానే ఉంటారు పరంధామంలో. బాబా ఆత్మల్ని ఆ శాంతి దేశంలో పెడతారు. అబ్ झगड़ालू देश में आकर बैठे हो. ఇంట్లో శాంతిగా ఉండేవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంట, గొడవలు పడే దేశం,
జగడాలు అంటే గొడవలు పడేటటువంటి దేశంలో వచ్చి ఉన్నారంటున్నారు. अब झगड़ालू देश में आकर बैठे हो, यह बात तुम्हारी बुद्धि में है, तुम बाप द्वारा फिर से ऊंच से ऊंच पद पाने का पुरुषार्थ कर रहे हो. ఇవన్నీ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. మీరు బాబా ద్వారా తిరిగి ఉన్నతమైన పదవిని పొందే పురుషార్థం చేస్తున్నారు. यह स्कूल कोई कम थोड़ी ही है, गॉड फादर की यूनिवर्सिटी है. सारी दुनिया में यह बड़े से बड़ी यूनिवर्सिटी है. స్కూలే తక్కువ లేదు, గాడ్ ఫాదర్ యూనివర్సిటీ. మొత్తం ప్రపంచం అంతట్లో కూడా చాలా పెద్ద యూనివర్సిటీ అంటే ఇదే అంటున్నారు బాబా. इसमें सब बाप से शांति और सुख का वर्षा पाते हैं, सिवाय एक बाप के और कोई की महिमा है नहीं. ब्रह्मा की महिमा थोड़ी ही है, बाप ही इस समय आकर वर्षा देते हैं, फिर तो सुख ही सुख है. మరి బాబా అంటారు కేవలం తండ్రి తప్ప ఇంకెవరిది మహిమ లేదు, అసలు బ్రహ్మ బాబా కూడా లేదంటున్నారు బాబా. బాబానే ఈ సమయంలో వచ్చి వారసత్వాన్ని ఇస్తున్నారు. తర్వాత మీకు సుఖమే సుఖం ఉంటుంది. సుఖ శాంతి देने वाला एक बात है, उनकी ही महिमा है. सत्य त्रेता में कोई की महिमा होती नहीं, वहां तो राजधानी चलती रहती है. तुम वर्षा पा लेते हो, बाकी सब शांति धाम में रहते हैं. महिमा कोई की नहीं, फल क्राइस्ट धर्म स्थापन करते हैं, सो तो करना ही है. మరి సత్యత్రేతాలో ఎవరి మహిమ ఉండదు అంటున్నారు బాబా. అక్కడైతే రాజధాని ఉంటుంది, మీరు వారసత్వాన్ని పొందుతున్నారు, ఇంకా అందరూ శాంతిధామంలో ఉంటారు. మహిమ అనేది ఎవరిది? శాంతిధామంలో మహిమ ఏముంటుంది చెప్పండి? పరంధామే నా మహిమ హే కుచ్ భీ నహీ హేనా. క్రైస్ట్ ధర్మాన్ని స్థాపన చేస్తారు, అయితే చేయాల్సిందే కదా. మన जो जिसका कर्तव्य है वो आकर के वो काम करते तो उसकी महिमा क्या करेंगे? जीसस क्राइस्ट का धर्म क्या है? धर्म की स्थापना करना. वो आएगा, धर्म की स्थापना करेगा, तो उसका काम है ना. महिमा की कोई बात नहीं. धर्म स्थापन करते हैं फिर भी नीचे उतरते जाते. महिमा क्या हुई? महिमा सिर्फ एक की ही है, जिसको पतित पावन लिबरेटर कह बुलाते हैं. ऐसे तो नहीं उनको क्राइस्ट बुद्ध आदि याद आता होगा. याद फिर भी एक को करते हैं, वो गॉड फादर. सत्युग में तो किसी की महिमा होती नहीं. पीछे यह धर्म शुरू होता है तो बाप की महिमा गाते हैं और भक्ति शुरू होती है. ఎవరి ధర్మాన్ని వారు వచ్చి స్థాపన చేస్తే ఏ మహిమ అంటున్నారు, కానీ ఒక్కరి మహిమ జరుగుతుంది. ఎందుకు? ఎందుకంటే ఆయనే పతిత పావనుడు కదా, లిబరేటర్ అని పిలుస్తారు. క్రైస్ట్, బుద్ధు వీళ్ళని ఓ పతిత పావన లేకపోతే క్రియేటర్ రండి, లిబరేటర్ రండి అని పిలవరు. అంటే ఒక్క పరమాత్ముడు గాడ్ ఫాదర్ అనే గుర్తు చేస్తారు. సత్యుగంలో ఎవరి మహిమ ఉండదు, తర్వాత ధర్మాలన్నీ మొదలవుతాయి. బాబాయ్కి మహిమను పాడతారు, భక్తి మార్గం మొదలవుతుంది. డ్రామా कैसे बना हुआ है, कैसे चक्र फिरता है, तो जो बाप के बच्चे बने हैं वही जाने. సృష్టి డ్రామా, వరల్డ్ డ్రామా ఎలా తయారైంది, ఎలా సృష్టి చక్రం జరుగుతుంది, ఇవన్నీ బాబాకి పిల్లలు ఎవరైతే అవుతారు వాళ్ళకి తెలుస్తాయి అంటున్నారు బాబా. बाप है रचयिता, नई सृष्टि रचते हैं स्वर्ग, परंतु सब तो स्वर्ग में नहीं आ सकते. బాబా రచయిత కొత్త సృష్టిని రచిస్తారు, కానీ బాబా అంటున్నారు అందరికైతే తెలియదు కదా, అందరూ స్వర్గంలోకి అయితే రారు. ड्रामा के राज को भी समझना है. बाप से सुख का वर्षा मिलता है. इस समय सब दुखी है, सबको वापस जाना है, फिर आएंगे सुख में. మరి తండ్రి వారసత్వం సుఖం దొరుకుతుందంటే ప్రస్తుతం మనం ఎంత దుఃఖంలో ఉన్నాం అంటే అందరం తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తాం, తర్వాత మళ్ళీ సుఖంలోకి వస్తాము. तो बच्चों को बहुत अच्छा पाठ मिला हुआ है. जिस बाप की इतनी महिमा है वह अब आकर सम्मुख बैठे हुए हैं और बच्चों को समझाते हैं. పిల్లలందరికీ బాబా యొక్క మహిమ కదా, బాబా యొక్క మహిమ చూడండి ఎంత ఉందో. ఆయన వచ్చి సముఖంగా మన పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. పిల్లల్ని చాలా మంచి పాత్ర లభించింది పిల్లలకి అంటున్నారు. सब बच्चे हैं ना, बाप तो अवर हैप्पी है.
वास्तव में बाप के लिए यह नहीं कह सकते अब हैप्पी बने, एवर हैप्पी वर्ड भी यूज नहीं कर सकते, क्योंकि आज हैप्पी है कल शायद सैड भी हो सकते, एवर प्योर कह सकते है ना। सदा हमेशा पवित्र रहते, बाकी ऐसा नहीं अपवित्र बनते, लेकिन एवर हैप्पी भी नहीं कह सकते। अगर वो हैप्पी बने तो अनहैप्पी भी बनना पड़े। बाबा तो इन सब से न्यारा है, जो बाप की महिमा है वही इस समय तुम्हारी महिमा है, फिर भविष्य में तुम्हारी महिमा अलग होगी। మరి బాబా ఏమంటారు, వాస్తవానికి బాబా ఎవర్ హ్యాపీ, ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు, కానీ ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతుంది ఎందుకు, ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు హ్యాపీగా అయ్యారు అంటే మళ్ళీ ఎప్పుడు అన్హ్యాపీ అవుతారని కదా అర్థం. మరి అన్హ్యాపీ అయితే అవ్వరు కదా బాబా, బాబా వీటన్నిటికీ అతీతమైన వారు. మరి బాబా యొక్క మహిమ ఏదైతే ఉందో అది సమయంలో మీ మహిమ ఉంటుంది, తర్వాత భవిష్యత్తులో మీ అందరి మహిమ వేరైపోతుంది. अभी जो बाप की महिमा है वही इस समय तुम्हारी महिमा है। जैसे बाबा को क्या कहते हैं, ज्ञान का सागर। तो हम बच्चों का टाइटल क्या है, बाबा ज्ञान सागर అనుకోండి, మన టైటిల్ ఏంటి, జ్ఞాన సాగర్, మాస్టర్ మాస్టర్ జ్ఞాన జ్ఞాన సాగర్. మాస్టర్ మాస్టర్ జ్ఞాన జ్ఞాన సాగర్. సాగర్. అంటే బాబా మహిమ ఏదైతే ఉందో అది ఈ సమయంలో మన మహిమ ఉంటుంది, కానీ మీరు ఎప్పుడైతే దేవతలు అయిపోతారో మళ్ళీ దేవతల మహిమ చేంజ్ అయిపోతుంది కదా, సర్వగుణ సంపన్న కోలాకల సంపూర్ణ సంపూర్ణ నిర్వికారి ఇవన్నీ బాబాకి వర్తింపు కదా. సో బాబా అంటున్నారు మరి భవిష్యత్తులో మీ మహిమ వేరే, जैसे बाप ज्ञान का सागर है तो तुम भी हो, तुम्हारी बुद्धि में सृष्टि चक्र का ज्ञान है, जानते हो बाप सुख का सागर है, उनसे अथाह सुख मिलते हैं. ఎగ్జాంపుల్ బాబా జ్ఞాన సాగర్ అంటే మీరు కూడా, అయితే మీ బుద్ధిలో సృష్టి చక్ర జ్ఞానం ఉంది, మీకు తెలుసు బాబా సుఖ సాగరుడు, ఆయనతో అపారమైన సుఖం లభిస్తుంది మనకి. इस समय तुम बाप से वर्षा ले रहे हो, बाप बच्चों को अभी श्रेष्ठ कर्म सिखा रहे हैं. ఇప్పుడు మీరు తండ్రితో వారసత్వం పొందుతున్నారు అంటే బాబా వచ్చి ఏం చేస్తున్నారు, మన పిల్లలకి శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తున్నారు. जैसे यह लक्ष्मी नारायण थे, इन्होंने जरूर आगे जन्म में अच्छे कर्म किए हैं, जो यह पद पाया है. दुनिया में यह कोई समझते नहीं कि इन्होंने राज्य कैसे पाया. లక్ష్మీనారాయణ ఉన్నాడు చూడండి, వాళ్ళు ఎంత గొప్ప పదవిని పొందారు అంటే ముందు జన్మలో తప్పకుండా ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు కదా, మరి అందుకే అంత గొప్ప పదవిని పొందారంటున్నారు. ప్రపంచంలో ఎవరికి తెలియదు అసలు వీళ్ళు రాజ్యాన్ని ఎలా పొందారు, क्योंकि अभी कलयुग अंत तक तो किसी का राजाओं का राज्य है कुछ भी नहीं है, डायनास्टी है कुछ भी नहीं, और एकदम सत्युग शुरू होते ही फिर लक्ष्मी नारायण का राज्य होता है, ये कैसे पॉसिबल है, तो कोई नहीं समझते. बाप कहते हैं तुम बच्चे अब यह बन रहे हो, तुम्हारी बुद्धि में यह आता है हम यह थे फिर यह बनते. కానీ బాబా ఏం చెప్తున్నారు, మీరే పిల్లలు ఇలా తయారవుతారు లక్ష్మీనారాయణ. అందుకే చూడండి లక్ష్మీనారాయణ ఫోటో చూస్తే మీ బుద్ధిలో ఏమొస్తుంది, మేము ఒకప్పుడు అలా ఉండేవాళ్ళము మళ్ళీ ఇప్పుడు అలాగా తయారవుతున్నాము. బాబాయ్ कर्म अकर्म विकर्म की गति समझाते, जिससे हम यह बनते हैं. श्रीमत देते हैं तो श्रीमत जाननी चाहिए ना. బాబా కర్మ అకర్మ వికర్మ గురించి చెప్తారు కదా, అయితే శ్రీమతాన్ని ఇస్తున్నారు పరమాత్మ అంటే, మరి శ్రీమతం అంటే ఏంటి అసలు తెలుసుకోవాలి కదా అంటున్నారు బాబా. శ్రీమత్ से सारी दुनिया तत्वों आदि सबको श्रेष्ठ बनाते, सत्युग में सब श्रेष्ठ थे. చూడండి ఒక్క బాబా చెప్పిన డైరెక్షన్ ప్రకారం శ్రీమతం ప్రకారం నడుచుకుంటే మనమే కాదు తత్వాల సహితంగా అన్ని కూడా శ్రేష్టంగా తయారవుతాయి. మరి సత్యుగంలో అందరూ శ్రేష్టంగా ఉండేవారు. वहां कुछ हंगामा व तूफान आदि होते नहीं, ना जास्ती ठंडी ना गर्मी, सदैव बहारी मौसम रहता. అక్కడ తుఫాన్లు హంగామాలు అలాంటివి ఏమి ఉండమంటారు బాబా, అలాగే ఎక్కువ చలి ఉండదు ఎక్కువ వేడి కూడా ఉండదు అంటున్నారు. वहां तुम कितना सुखी रहते हो, वो लोग गाते भी है खुदा बहिष्ठ अथवा हेवन स्थापन करते.
మరి అక్కడైతే ఎంత హాయిగా ఎంత సుఖిగా ఉంటారు. అందుకే ఏం పాడతారు, భగవంతుడు వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారంటారు. तो उसपे ऊंच पद पाने का पुरुषार्थ करना चाहिए ना. మరి ఆల్రెడీ భగవంతుడు వచ్చాడు, స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు అని అంటే మీరు వెళ్ళి అందులో ఉన్నత పదవిని పొందాలి కదా అంటున్నారు. हमेशा गाया जाता है फॉलो मदर फादर. बात को याद करने से विक्रम विनाश होंगे और फिर फादर के साथ हम आत्मा इकट्ठी जाएंगी. श्रीमत पर चलकर हर एक को रास्ता बताना है. ఎప్పుడు ఏం చెప్తారు, ఫాలో మదర్ ఫాదర్, మమ్మ బాబాని ఫాలో చేయండి అని చెప్తారు కదా. మరి బాబా చెప్తున్నటువంటి బాబాని గుర్తు చేస్తేనే మీరు వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకా బాబాతో పాటుగా మీరు ఆత్మలు కలిసి వెళ్ళిపోతారు. శ్రీమతంపై నడుచుకుని ప్రతి ఒక్కరికి దారిని చూపించాలి. बेहद का बात है स्वर्ग का रचता. अब तो हेल है, जरूर हेल में हेवन का वर्षा दिया होगा. अब 84 जन्म पूरे होते हैं, फिर हमको पहला जन्म स्वर्ग में लेना है. మరి అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. ఇప్పుడైతే నరకంలో ఉన్నాం, తప్పకుండా నరకం నుంచి స్వర్గ వారసత్వము పొందే ఉంటాం. 84 జన్మలు పూర్తిగా అయిపోతాయి, తర్వాత మనం ఫస్ట్ జన్మలో స్వర్గానికి వెళ్తాం. तुम्हारी एवंड ऑब्जेक्ट सामने खड़ी है, यह बनने का है. क्या है हमारा एवंड ऑब्जेक्ट? ఏంటి మన లక్ష్యం ఏంటి? లక్ష్మీనారాయణ కావటం, మనుషుల నుంచి దేవత. మనిషి నుండి దేవత కావాలి, లక్ష్మీ నారాయణ తయారు కావాలి కదా. तो यह तुम्हारे सामने खड़ी है, यह बनने का है. हम सो लक्ष्मी नारायण बनते हैं, वास्तव में इन चित्रों की दरकार नहीं है. మనం ఎలా అవుతామంట, లక్ష్మీనారాయణ సమానంగా అవుతాం. అయితే వాస్తవానికి లక్ష్మీనారాయణ చిత్రాలు పెట్టుకునే అవసరం కూడా లేదంటున్నారు బాబు. जो कच्चे हैं घड़ी घड़ी भूल जाते हैं, इसलिए चित्र रखे जाते हैं. అంటే స్మృతిలో కొంచెం పచ్చి పచ్చిగా ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారనుకోండి, వాళ్ళ గురించి చిత్రాలు ఉండాలంటున్నారు బాబా. कोई कृष्ण का चित्र रखते हैं, कृष्ण को देखने बगैर याद नहीं कर सकते. सबकी बुद्धि में चित्र तो रहता है, हमको कोई चित्र लगाने की दरकार नहीं है. शिव बाबा का क्या चित्र लगाएंगे? बाबा को तो कोई शरीर ही नहीं, चित्र ही नहीं, विचित्र है. बाबा का क्या चित्र लगाएंगे? इसलिए बाबा कहते हैं कोई चित्रों की दरकार नहीं. బాబా ఏమంటున్నారు, ఇక్కడ చిత్రాలు అవసరం లేదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటే ఇష్టం ఉంది, కొంతమంది చిత్రం చూస్తేనే గుర్తొస్తాడు. కానీ ఇక్కడ మీకు చిత్రాల యొక్క అవసరం బుద్ధిలో ఉంది కదా, ఎవరి చిత్రం వాళ్ళది. మరి మీకు అవసరమే లేదంటున్నారు. तुम अपने को आत्मा समझते हो, तुम्हें अपना चित्र भी भूलना है. చిత్రం అనే శరీరం. మీరు స్వయాన్ని నేను ఒక ఆత్మ అని అనుకుంటారు కదా, అంటే మీ శరీరాన్ని మీరు మర్చిపోవాలి. ఈ చిత్రం, ఈ శరీరాన్ని మీరు మర్చిపోవాలి. ఇంకా వేరే శరీరాలు వేరే చిత్రాలు పెట్టుకొని ప్రయోజనం ఏంటి? अपने को आत्मा समझते हो, तुम्हें अपना चित्र भी भूलना है. देह सहित सब संबंध भूल जाने हैं. बाप कहते हैं तुमको आशिक एक माशुक है, माशुक बाप कहते हैं मुझे याद करते रहो तो विक्रम विनाश हो जाए. మరి బాబా ఏమంటున్నారు, దేహ సహితంగా అన్ని సంబంధాలు మర్చిపోవాలి. దేహ సహితంగా అన్ని సంబంధాలు మర్చిపోవాలి. బాబా అంటున్నారు మీరందరూ ఎవరు? ప్రియురాళ్ళు. ఒక్క ప్రీతముడైన శివబాబాకు మీరందరూ ప్రియురాళ్ళు. ప్రీతముడు అని ఎవరిని అంటారు? తండ్రిని అంటారు. ఆ తండ్రి చెప్తున్నారు నన్ను గుర్తు చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ऐसी अवस्था रहे जो शरीर जिस समय, देखो बाबा क्या कह रहे हैं, ध्यान से सुनना. ऐसी अवस्था रहे जो शरीर जिस समय छूटे तो समझे हम इस पुरानी दुनिया को छोड़ अब बाप के पास जाते. అంటే అంతిమ సమయంలో మీ యొక్క అవస్థ, మీ స్థితి ఎలా ఉండాలంట, ఏ సమయంలో శరీరం విడిచిపెట్టే సమయం వస్తుందో అప్పుడు మీకు ఏం గుర్తుండాలి? మేము ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలేస్తున్నాము, బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నాము. 84 जन्म पूरे हुए, अब जाना है. बाबा ने फरमान किया है मुझे याद करो. 84 జన్మలు పూర్తయిపోయి ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మరి బాబా ఆజ్ఞనిస్తున్నారు, నన్ను ఒక్కరిని జ్ఞాపకం చెయ్యండి. बस बाप और स्वीट होम को याद करो. बुद्धि में है कि मैं आत्मा बिगर शरीर थी,
फिर यहाँ पाठ बजाने के लिए शरीर धारण किया है। బాబా ఏమంటారు, మీ బుద్ధిలో ఉంది కదా, నేను ఆత్మ వచ్చేటప్పుడేలా వచ్చాను, శరీరం లేకుండా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత శరీరాన్ని ధారణ చేసుకుని పాత్ర అభినయం చేస్తున్నారు. पाठ बजाते बजाते पतित बन पड़े हैं। यह शरीर तो है पुरानी जुत्ती, आत्मा पवित्र हो रही है, शरीर पवित्र तो यहाँ मिल नहीं सकता। బాబా ఏమంటారు, పాత్ర అభినయం చేస్తే ఎలా అయిపోయారు, పతితంగా అయిపోయారు. శరీరం ఎలాంటిదంటే మనకి పాత చెప్పు లాంటిది. మరి ఆత్మ పవిత్రంగా అవుతుంది, శరీరం కూడా పవిత్రంగా ఇక్కడ దొరకదు. अब हम आत्मा जाएंगे वापस घर, पहले प्रिंस प्रिंसेस बनेंगे, फिर स्वयंवर के बाद లక్ష్మీ నారాయణ బनेंगे. మనమందరం ఆత్మలము పరంధామానికి వెళ్ళిపోతున్నాం. తర్వాత మళ్ళీ కిందకి వస్తాము, సత్యుగానికి వస్తాము. ఫస్ట్ ప్రిన్స్ ప్రిన్సెస్ గా అవుతాము, తర్వాత స్వయంవరం, తర్వాత లక్ష్మీ నారాయణ అవుతాం. मनुष्यों को यह पता नहीं है कि राधे कृष्ण कौन, लक्ष्मी नारायण कौन है. राधा कृष्ण ही लक्ष्मी नारायण बनते तो समझते नहीं. दोनों अलग अलग राजधानी के थे, फिर उन लोग का स्वयंवर होता है. तुम बच्चों ने ध्यान में स्वयंवर देखा है. शुरू में बहुत साक्षात्कार होते थे, क्योंकि पाकिस्तान में तुमको खुशी में रखने के लिए यह सब पाठ चलते थे. बहुत दुखी थे, बहुत अशांत थे, इसलिए साक्षात्कार करा करके बाबा बहलाते थे, खुश कर देते थे बाबा बच्चों को. అయితే చాలా మందికి తెలియదు అనమాట, రాధాకృష్ణులు వేరే వేరే రాజధానికి చెందిన వారు అని. వారి స్వయంవరం అవుతుంది, పిల్లలందరికీ ధ్యానాన్ని ఇప్పిస్తున్నారు. మొట్టమొదట్లో చాలా సాక్షాత్కారాలు అవుతూ ఉండేవి. ఎందుకంటే పాకిస్తాన్ లో మీకు సంతోషంగా, పాకిస్తాన్ లో చాలా దుఃఖం ఉండేది కదా, అందుకని మిమ్మల్ని సంతోషపరచడానికి పాత్ర అనేది నడిచింది అంటున్నారు. పిచాడి మీతో హై మారా మారి, अर्धक्वेकादि बहुत होगी, तुमको साक्षात्कार होते रहेंगे, हर एक को मालूम पड़ जाएगा हम कौन सा पद पाएंगे. మరి బాబా ఏమంటున్నారు, ఇక్కడ ఆఖరిలో అయితే ఏముంటుంది, ఏం లేదు. ఆదిలోనే కొంచెం సాక్షాత్కారాలు, కొంచెం ఎంటర్టైన్ అదంతా ఉంది, మజా ఉంది. కానీ లాస్ట్ లో ఏముంటుంది చెప్పండి, గొడవలు, భూకంపాలు అవి వస్తూ ఉంటాయి చాలా. మీకు సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది మేము ఎలాంటి పదవిని పొందుతాము. फिर जो कम पढ़े हुए होंगे वह बहुत पछताएंगे. बाप कहेंगे तुम नहीं पढ़े, ना औरों को पढ़ाया, ना याद में रहते थे. మరి తక్కువ చదువుకున్న వాళ్ళు చాలా పశ్చాత్తాపడతారు. మరి బాబా కూడా అంటారు, మీరు చదువుకోలేదు, వేరే వాళ్ళకి చదివించలేదు, అలాగే గుర్తు కూడా చేయలేదు మీరు. याद से ही सतो प्रधान बन सकते हो. బాబాని ఎంత గుర్తు చేస్తారో అంత సతో ప్రధానంగా తయారవుతారు. पतित पावन तो बाप ही है, वह कहते हैं मामी कम याद करो तो तुम्हारी खाद निकल जाएगी. पुरुषार्थ करना है याद की यात्रा का, धंधा आदि बल करो, कर्म तो करना ही है ना, परंतु बुद्धि का योग बाहर है. तमो प्रधान से सतो प्रधान यहाँ बनना है. పురుషార్థం చేస్తుంది కదా స్మృతి యాత్రలో ఉండడానికి. వ్యాపారాలు కూడా చేసుకోండి, కర్మలైతే చేయాల్సింది, కానీ బుద్ధి యోగం ఎప్పుడు బాబా పైన పెట్టుకోండి. तमो प्रधान से सतो प्रधान यहाँ बनना है. गृहस्थ व्यवहार में रहते हुए तुम मुझे याद करो, तभी तुम नई दुनिया के मालिक बनो. మరి గృహస్థంలో కూడా ఉండాలి, అన్ని చూసుకోవాలి, కానీ నన్ను గుర్తు చేస్తే మీరు కొత్త ప్రపంచానికి యజమానిగా అవుతారు. బాప్ और कोई तकलीफ नहीं देते. ఏమో మీరు కొండలు ఎక్కండి, సాష్టాంగ నమస్కారాలు చేయండి, పొర్లు దండాలు పెట్టండి, ఉపవాసాలు చేయండి, వ్రతాలు జపాలు యజ్ఞాలు ఏం చెప్పట్లేదు, ఏ కష్టము బాబా మనకి ఇవ్వట్లేదు. కేవలం బాబా ఏం చెప్తున్నారు, ఆత్మ సమజ్కే బాపు యాద్ బస్. और कोई तकलीफ नहीं देते, तुमको बहुत सहज उपाय बताते हैं. सुखनाम का मालिक बनने माम एकम याद बस, సింపుల్. ఏ కష్టం లేదు. సుఖధామానికి యజమాని కావాలి అంటే నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి. अभी तुम याद करो बाबा भी स्टार है. मनुष्य तो समझते वह सर्वशक्तिवान है, बड़ा तेजवान है,
మీరేం గుర్తు చేస్తారు? శివబాబా ఎలా ఉంటారు? స్టార్ లా ఉంటారు. మనుషులు ఏమనుకుంటారంటే ఆయన సర్వశక్తివంతుడు కదా, చాలా తేజోమయంతుడు, అంటే 1000 సూర్యుల కన్నా తేజోమయుడు అలా చెప్తూ ఉంటారు. बाप कहते मनुष्य सृष्टि का चैतन्य बीज रूप को बीज होने के कारण सृष्टि के आदि मध्यांत को जानता हूं. మరి బాబా ఏమంటున్నారు? మనస్సు సృష్టి యొక్క చైతన్య బీజ రూపం, నేను బీజం ఉన్న కారణంగా సృష్టి యొక్క ఆది మధ్యాంతాన్ని తెలుసుకుంటాను. तुम तो बीज नहीं हो. बाबा बीज रूप है इसलिए सृष्टि के आदि मध्यांत को जानता है. हम बीज नहीं है, मैं बीज हूँ, इसलिए मुझे ज्ञान सागर कहते. మీరు బీజ స్వరూపులు కాదు, బాబానే బీజ స్వరూపులు, అందుకే బాబానే జ్ఞాన సాగరుడు అని చెప్తారు. मनुष्य सृष्टि का चैतन्य बीज है, उनको जरूर मालूम होगा कि यह सृष्टि चक्र कैसे पड़ता है. ऋषि मुनि कोई रचयिता और रचना के आदि मध्य को नहीं जानते. बाबा मनुष्य सृष्टि चैतन्य बीज रूप, ఆయన తెలుస్తున్నారు మరి తప్పకుండా సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది. ఋషులు మునులు ఎవ్వరికి కూడా రచయిత గురించి, రచన యొక్క ఆది మధ్యంతం గురించి తెలియదు. बच्चे अगर जानते तो उनके पास जाने में देरी नहीं लगती, परंतु बाप के पास जाने का रास्ता कोई भी नहीं जानते. అంటే ఋషులు మునులకి ఒకవేళ ముందే రచయిత గురించి తెలిసిపోయి ఉన్నట్లయితే బాబా దగ్గరికి చేరుకోవడానికి టైం ఎక్కడ పడుతుంది? కానీ ఎవరు కూడా దారిని కనుక్కోలేకపోయారు కదా. पावन दुनिया में पति से जा ही नहीं सकती, इसके बाप कहते का महाशत्रु पर जीत पहले. అలాగే పవిత్ర ప్రపంచం స్వర్గానికి పతితులు ఎవరు వెళ్ళలేరు, అందుకే బాబా చెప్తున్నారు కాము మహాశత్రు పైన విజయాన్ని పొందండి. యహి తుమ్కో ఆది మధ్య అంత దుఃఖ దేతే హై. ఈ వికారం ఒక్కటే మీకు ఆది మధ్యంతం దుఃఖాన్ని ఇస్తున్నట్టున్నారు బాబా. तुम बच्चों को कितना अच्छी रीति समझाते हैं, कोई तकलीफ नहीं, सिर्फ बाप और वर्षे को याद कर. మరింత చక్కగా బాబా అర్థం చేస్తున్నారు, మీకు ఏ కష్టం లేదు, కేవలం ఏం చేయాలంట? తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. బాప్ కి యాద్ అర్థాత్ యోగ సే పాప భస్మ హోంగే. బాబా స్మృతి అంటే బాబాని స్మృతి చేస్తే, వారసత్వాన్ని గుర్తు చేస్తే యోగంతో ఏమవుతుంది? పాపాలు భస్మం అవుతాయి. सेकंड में बाप से ही बादशाही मिलती है. बच्चे बस स्वर्ग में तो आएंगे, परंतु स्वर्ग में भी ऊंच पद पाना उसका पुरुषार्थ करना है. బాబాను గుర్తు చేస్తే వికర్మలు వినాశనం అయితే స్వర్గానికి వస్తారు, పెద్ద కష్టం కాదు. కానీ అక్కడ మీరు ఉన్నత పదవిని పొందడము, దాని గురించి పురుషార్థం చేయాలి. स्वर्ग में तो जाना ही है, थोड़ा भी सुनने से समझ जाएंगे बाप आया है. अभी भी कहते हैं ये वही महाभारत लड़ाई है, जरूर बाप ही होगा जो बच्चों को राजयोग सिखाते. కొద్దో గొప్ప అర్థం చేసుకున్న స్వర్గంలో పెద్ద వెళ్ళాల్సిందే కదా, కొంచెం కూడా నిన్న అర్థమైపోతుంది తండ్రి వచ్చేసారు అని, ఇప్పుడు అదే మహాభారత యుద్ధం జరుగుతుంది అని. అంటే తప్పకుండా పరమాత్మ వచ్చారు, పిల్లలందరికీ రాజయోగం నేర్పిస్తున్నారు. तुम सबको जगाते रहते हो, जो बहुतों को जगाएंगे वह ऊंच पद पाएंगे. మీరు అందరినీ మేల్కొల్పుతూ ఉంటారు, ఎవరైతే ఎక్కువ మందిని మేల్కొల్పుతారో వాళ్ళు ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థ కర్నా హే సబ్ ఏక్ జైసే పురుషార్థి హోనా చహియే. మరి బాబా ఏమంటున్నారు? పురుషార్థం చేయండి. అయితే అందరూ ఒకలాంటి పురుషార్థీలు ఉండరు, ఒకే మాదిరిగా. స్కూల్ బడా భారీ హే, ఏ హే వరల్డ్ కి యూనివర్సిటీ. పెద్ద స్కూల్ అంటే ఇది वर्ल्ड యొక్క యూనివర్సిటీ. सारी वर्ल्ड को सुखधाम और शांतिधाम बनाना है, ऐसा टीचर कभी होता है क्या? ఏ టీచర్ అయినా మొత్తం ప్రపంచానంతటిని సుఖధామంగా చేయాలి, శాంతిధామంగా చేయాలి చేసేటటువంటి టీచర్లు ఎవరు ఉండరు. यूनिवर्स सारी दुनिया को कहा जाता है, बाप ही सारी यूनिवर्स के मनुष्य मात्र को सतो प्रधान बनाते हैं, अर्थात स्वर्ग बनाते. యూనివర్స్ అంటే మొత్తం విశ్వాన్ని, మొత్తం ప్రపంచం అని చెప్పేసి చెప్తారు. బాబానే మొత్తం ప్రపంచానికి అంతటి మనిషి మాత్రమని, ప్రపంచంలో ఉన్న మనిషి మాత్రలందరినీ బాబానే సతో ప్రధానంగా తయారు చేస్తారు, అంటే స్వర్గంగా తయారు చేస్తారు. भक्ति मार्ग में जो भी त्योहार मनाते हैं वह सभी अब संगम युग के. सतयुग त्रेता में कोई त्योहार होता नहीं है, वहां तो प्रारब्ध होते.
భక్తి మార్గంలో ఏవైతే మీరు పండుగలు జరుపుతారు దసరా, దీపావళి కదా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సంఘం యుగానికి చెందింది అంటున్నారు బాబా. సత్య త్రేతాలో ఎలాంటి పండుగలు ఉండవు, అక్కడైతే ప్రారంధాన్ని అనుభవిస్తారు. त्योहार सब यहाँ मनाते हैं, होली और गुड़िया यह ज्ञान की बात है. నిన్ననే కదా జరుపుకున్నారు అందరూ హోలీ. వాళ్ళు ఏం చేస్తారు, బాబా చెప్పారు కదా, నిన్న అందరూ ఏం చేస్తారు, స్థూలంగా రంగులు పూసుకుంటారు. అందులో కూడా కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని రంగులు తొందరగా వదిలిపోతాయి, కొన్ని రంగులు అంత తొందరగా వదలవు, చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట కదా. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, మనము పరమాత్మ సాంగత్యం అనే రంగుని పూసుకోవాలి. ఈ రంగు ఎప్పటికీ వదిలిపోకూడదు అనమాట, ఇది ఎప్పటికీ ఉన్నా పర్వాలేదు కదా. దాంట్లో కెమికల్స్ అవి కలుపుతారు, అది చాలా హానికారకం ఉండొచ్చు. కానీ ఈ పరమాత్మ సాంగత్యం యొక్క రంగు అయితే మనకి ఎప్పుడు పాజిటివ్ అన్నమాట, ఎప్పుడు మంచిదే. అలాగే హోలీ మరియు దురియా. హోలీ అంటే హోలీ అయిపోయాము, భగవంతుడికి అయిపోయాము. ఇంకొకటి పవిత్రత. హోలీ బి రాజయోగి అని ఉంటుంది చూడండి పైన హెడ్డింగ్ ఎప్పుడు మనకి కదా. బి హోలీ బి రాజయోగి అంటే మనం పవిత్రంగా, పవిత్ర భవ యోగి భవ, పవిత్రత అన్నమాట. ఇంకొకటి ఏంటి, హోలీ అంటే థర్డ్ డెఫినేషన్, పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది, ఫినిష్. సమయం గడిచిపోయింది, అయిపోయింది, ఫినిష్, వదిలేసేయండి దాన్ని, మళ్ళీ దాని గురించి ఆలోచించుకోండి కదా. ఇంకా అలాగే దురియా. దురియా అంటే ఏం చేస్తారు, ఇప్పుడు భోగ మంటలు వేసినప్పుడు పేడ పిడకలు వేస్తారు చూడండి, పిడకలు వేసి కాలుస్తారు కదా, అలాగే దుర్యాకి కూడా ఏం చేస్తారు, మంట పెడతారు, హోలికా దహనం అని చెప్పేసి చేస్తారనమాట. దాంట్లో ఇలాగే అన్ని కూడా వేస్తూ ఉంటారు. అది అక్కడ ఏమవుతుంది చూడండి, పిడకలు కాలిపోతాయి కానీ ఆ తాడు ఏదైతే ఉంటుంది కదా అది అలా ఉండిపోతుంది, నిశాన ఉండిపోతుంది అనమాట కదా. అలాగే ఇక్కడ కూడా బాబా ఏం చెప్తారు, ఆఖరి సమయంలో ఆత్మల్ని పరంధామానికి వెళ్ళిపోతాయి కదా. శరీరాలన్నీ నాశనం అయిపోతే ఆత్మ మాత్రం పరంధామానికి వెళ్ళిపోతుంది అనమాట. అలా బాబా అంటారు, ఏదైతే మీరు పండుగలు జరుపుకుంటూ వచ్చారో ఇవన్నీ కూడా ఇప్పుడు విషయాలు. అలాగే హోలీ దురియా ఇవైతే బాబా అంటున్నారు ఇక్కడ జరుపుకునేటటువంటివి అనమాట, ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు. పాస్ట్ జో హువా ఉస్కే సబ్ త్యోహార్ మనాతే ఆయే. అంటే ఒకప్పుడు మీరు నిజంగా అలా చేసినటువంటి వాటి స్మృతి చిహ్నాలని పండగల రూపంలో జరుపుకుంటారు. है सब इस समय के, होली भी इस समय की है, అన్ని ఈ సమయానికి చెందింది కదా. అంటే హోలీ కూడా బాబాకిగా అయితేనే పవిత్రంగా అవుతాం, బాబాకిగా అయితేనే మనం అయిపోయినట్టు కదా, సమర్పణ అనమాట. అన్ని సమయానికి చెందింది. तो इस 100 वर्ष के अंदर सब काम हो जाता है, सृष्टि भी नई बन जाती है. तुम जानते हो हमने अनेक बार सुख का वर्षा लिया है फिर गवाया. 100 years లోపలే అన్ని పనులు అయిపోతాయి అంటున్నారు బాబా. సృష్టి కూడా కొత్తగా తయారవుతుంది. మీకు తెలుసు మనమే ఎన్నో సార్లు సుఖం యొక్క వారసత్వాన్ని పొందాము, మళ్ళీ పోగొట్టుకున్నాము. ఖుషి होती है हम पेड़ से बाप से वर्षा ले रहे हैं औरों को भी रास्ता बताना है. మరి సంతోషం ఉంటుంది కదా, తిరిగి మనం బాబాతో వారసత్వాన్ని పొందుతున్నాము, వేరే వాళ్ళకు కూడా దారిని చూపించాలి. డ్రామా అనుసాर स्वर्ग की स्थापना होनी है जरूर. जैसे दिन के बाद रात, रात के बाद दिन होता है, वैसे कलयुग के बाद जरूर सत्युग होना है. బాబా ఏమంటున్నారు ఇక్కడ, సంతోషం ఉండాలి, మనం తిరిగి బాబాతో వారసత్వం పొందుతున్నాము, వేరే వారికి కూడా దారిని చూపించాలి. డ్రామా అనుసారంగా స్వర్గం స్థాపన జరిగి తీరుతుంది. ఎలా అంటే పగల తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు ఉంటుందో కలియుగం తర్వాత సత్యుగం తప్పనిసరిగా వచ్చే తీరుతుంది. मीठे मीठे बच्चों की बुद्धि में खुशी का नगाड़ा बजना चाहिए. మరి స్వర్గం వచ్చే తీరుతుంది ప్రపంచాలు అంటే మరి భద్రమైన పిల్లలకి స్వర్గం యొక్క బాధాలు మోగుతూ ఉండాలంటున్నారు. अब समय पूरा होता है हम जाते हैं శాంతి ధామ్. ఏమనుకోవాలంటూ టైం అయిపోయింది, మేము మా శాంతి ధామానికి వెళ్తాము. यह अंतिम जन्म है, कर्म भोग की भोगना भी खुशी में हल्की हो जाती. ఆఖరి జన్మలో ఉన్న మరి ఇక్కడైతే కర్మభోగము అనుభవించాల్సిందే కదా, అనారోగ్యం ఏదైనా సరే అనుభవించాల్సింది. కానీ బాబా ఏమంటున్నారు, మీరు సంతోషంగా ఉంటే దాని పర్సెంటేజ్ అనేది తక్కువైపోతుంది అంటున్నారు. భోగన అనేది అనుభవం అనేది కొంచెం తేలికైపోతుంది.
कुछ भोगना से, कुछ योग बल से हिसाब किताब चुकतो होना है। बाप बच्चों को धैर्य देते हैं, तुम्हारे सदा सुख के दिन आ रहे हैं। అంటే కొంచెం భోగన అనుభవించి లేదా కొంచెం యోగ బలంతో లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి. బాబా పిల్లలకి ధైర్యాన్ని ఇస్తున్నారు. తుమ్హారే సదా సుఖకే దిన్ ఆ రహే హై. ఎప్పుడు సుఖంగా ఉండే రోజులు మీవి రాబోతున్నాయి అంటున్నారు బాబా. దందాది भी करना है, शरीर निर्वाह को पैसे तो चाहिए ना। बाबा ने समझाया है, धंधे वाले लोग धर्माవు निकाल, వ్యాపారాలు చేసుకోవాలి, ఎందుకంటే శరీర నిర్వహార్థము చేసుకోవాలి కదా. మరి వ్యాపారస్తులు ఏం చేస్తారు, వాళ్ళ వ్యాపారం మొట్టమొదట స్టార్ట్ చేసే కన్నా ముందే చేస్తారు, భగవంతుడి పేరు మీద దాన ధర్మాల పేరు మీద కొద్ది గొప్ప డబ్బులు అవి తీసి పెడతారు. समझते जानते धन इकट्ठा होगा तो बहुत दान करेंगे। यहाँ भी बाप समझाते हैं, कोई दो पैसा भी देते हैं तो उनको रिटर्न में 21 जन्मों के लिए बहुत मिल जाता है। అంటే వ్యాపారస్తులు ఏమనుకుంటారంట, మాకు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తే ఇప్పుడు ఏం చేస్తారంట, దాన ధర్మాలు చేస్తాము అని చెప్పేసి అనుకుంటారు. మరి ఇక్కడ కూడా బాబా అర్థం చేస్తున్నారు, మీరు ఒక 2 పైసలు బాబా యజ్ఞంలో 2 పైసలు ఇచ్చినా మీకు రిటర్న్ లో 21 జన్మల కొరకు చాలా సంపత్తి దొరుకుతుంది. ఆగే जो तुम दान पुण्य करते थे उसका रिटर्न दूसरे जन्म में मिलता था. ముందు కూడా అదే చెప్తారు కదా, ఈ జన్మలో ఏదైతే పుణ్యం చేశామో దాని పుణ్యాలు తర్వాత జన్మలో దానికి రిటర్న్ దొరుకుతుంది. अब तो 21 जन्मों के लिए अवजा मिलता है. आगे साधु संत आदि को देते थे, तब तो तुम जानते हो यह सब खत्म हो जाने हैं. అయితే ఇప్పుడైతే 21 జన్మలు కదా, దేనికి ప్రాప్తి చూడండి, అక్కడ ఒకటికి ఒకటే, ఇక్కడ ఒకటికి 21 బర్త్స్. అక్కడ మళ్ళీ దేహదారులు సాధు సంతులకి ఇచ్చేవారు, ఇప్పుడు మీకు తెలుసు వారందరూ కూడా సమాప్తం అయిపోయింది. अब मैं सम्मुख आया हूं तो इस कार्य में लगाओ. మరి బాబా ఏం చెప్తున్నారు, నేను పరమాత్మ స్వయంగా మీ సమ్ముఖ, ఇప్పుడు ఈశ్వరార్పణం అని వేరే వాళ్ళకి ఇస్తారు, బట్ ఇప్పుడు ఈశ్వరీ విశ్వవిద్యాలయం ఈశ్వరుడే వచ్చి స్థాపన చేశారంటే డైరెక్ట్ గా ఇస్తే ఎంత ప్రాప్తి ఉంటుంది. तो तुमको 21 जन्मों के लिए वर्षा मिल जाएगा. आगे तुम इनडायरेक्ट देते थे, यह है डायरेक्ट, बाकी तो तुम्हारा सब खत्म हो जाएगा. बाबा कहते रहते, पैसे है तो क्या करो, ఏం చేయాలంట, బాబా ఏం చెప్తారు, ముందైతే ఇండైరెక్ట్ గా ఇచ్చేవారు, అన్ని పనులు అన్ని చేసేవారు, ఇప్పుడైతే డైరెక్ట్ గా బాబా యజ్ఞంలో ఇవ్వచ్చు. అలాగే మీ దగ్గర కొద్ది గొప్ప ధనం ఉంది అంటే ఏం చేయాలి, బాబా సేవలో సేవ, ఏం సేవ చేస్తారు, ఎలా చేస్తారు, బాబా సెంటర్ తెరవమన్నారు. पैसे है तो सेंटर खोलते जाओ. सेंटर खोलना है, अभी कोरोना है, क्या करेंगे, सेकेंड वेव चल रहा है, सेंटर खोलेंगे तो भी कौन आएंगे, कौन जाएंगे, क्या होगा, पैसे वेस्ट हो जाएंगे, क्या ख्याल है. मरेमंटारू, पैसे है तो सेंटर खोलते जाओ, अक्षर लिख दो सच्ची गीता पाठशाला. నిన్న కూడా బాబా చెప్పారు కదా, ఏం రాయాలంటే సత్యమైన గీతా పాఠశాలను రాయండి. భగవాన్ వాచ్య మామికం యాద్ కరో और वर्षे को याद करो. భగవాన్ వాచ నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి, అలాగే వారసత్వాన్ని కూడా జ్ఞాపకం చేయండి. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और धारणा के लिए मुख्य सार, बाप समान महिमा योग्य बनने के लिए, बाप समान महिमा योग्य बनने के लिए फॉलो फादर करना है. బాబా సమానంగా మహిమా యోగ్యులుగా అవ్వాలనంటే ఫాలో ఫాదర్ చేయాలి. అంటే బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. बाप समान महिमा योग्य बनने के लिए फॉलो फादर करना है. यह अंतिम जन्म है, अब घर जाना है. यह अंतिम जन्म है, अब घर जाना है. इसलिए खुशी में
అందరికీ అందరు నగాడే బజతే రహే. ఇది అంతిమ జన్మ, తిరిగి అందరూ ఇంటికి వెళ్ళాలి కాబట్టి సంతోషంలో లోపల నగాడాలు మోగుతూ ఉండాలి. ఇది అంతిమ జన్మ, తిరిగి ఇంటికి వెళ్ళాలి కాబట్టి సంతోషంలో లోపల నగాడాలు మోగుతూ ఉండాలి. कर्म भोग को कर्म योग से अर्थात बाप की याद से खुशी खुशी చుట్టూ కర్మ భోగం అంటే అనారోగ్యం. ఏదైనా బాలేదనుకోండి, నలతగా ఉన్నట్లో బాలేదనుకోండి, ఆ కర్మ భోగాన్ని ఏం చేయాలంటే కర్మ యోగంతో, అంటే అర్థం ఏంటి, బాబా స్మృతితో సంతోషంగా సమాప్తం చేసుకోవాలి. బాబా అన్నారు కదా, कर्म योग से कर्म भोग को भोगना भी हल्का हो जाएगा. असल तेले दादियों को देखो कितनी तकलीफ है, बाहर से जो भी देखते हैं उनको ऐसा लगता है कि अरे कितनी तकलीफ है, दादियों को बहुत तकलीफ हो रही है, लेकिन दादियां तो एकदम मस्त बाबा की याद में, उनको तकलीफ का एहसास ही नहीं होता है ना. प्रकृति जीत है, कर्मातीत आत्माएं है. वैसे हमको भी बाबा कहते हैं कर्म भोग को कर्म योग से, यानी बाबा की याद से खुशी खुशी చుట్టూ करना है. आज का वरदान, अपने स्मृति की ज्योति से ब्राह्मण कुल का नाम रोशन करने वाले, अपने स्मृति की ज्योति से ब्राह्मण कुल का नाम रोशन करने वाले कुल दीपक भव. మీ స్మృతి యొక్క జ్యోతితో, స్మృతి అంటే జ్ఞాపకం, मैं कौन हूँ, मेरा क्या है, मुझे क्या करना है, स्मृति का దీపక్ అంటే మీ స్మృతి యొక్క జ్యోతితో బ్రాహ్మణ కులం యొక్క పేరు ప్రసిద్ధి చేసే కుల దీపకులుగా కండి. अस्मृति बेंच को याद कर रहे हैं. विस्तार, या ब्राह्मण कुल सबसे बड़े से बड़ा है, इस कुल के आप सब दीपक. మరి బ్రాహ్మణ కులం అన్నిటికన్నా చాలా పెద్ద కులము. ఈ కులం ముందు మీరు ఈ కులానికి మీరందరూ దీపాలు లాంటి వారు. कुल दीपक अर्थात सदा अपने स्मृति की ज्योति से ब्राह्मण कुल का नाम रोशन करने वाले. కుల దీపకులు అంటే ఎవరంట, వారి స్మృతితో, అంటే బాబా యొక్క స్మృతితో జ్యోతితో, స్మృతి జ్యోతితో బ్రాహ్మణ కులం పేరు ప్రసిద్ధి చేసేవారు. अखंड ज्योति अर्थात सदा स्मृति स्वरूप और समर्थी स्वरूप. చూడండి, మందిరాల్లో కొన్ని ప్లేసెస్ లో అఖండ జ్యోతి పెడుతూ ఉంటారు, అంటే జ్యోతి ఆరిపోకుండా అలాగా చమరు వేస్తూనే ఉంటారన్నమాట, అఖండ జ్యోతి. అలాగా అఖండ జ్యోతి అంటే అర్థం ఏంటి ఇక్కడ, సదా స్మృతి స్వరూపంగా సమర్థ స్వరూపంగా ఉన్నట్టే మర్చిపోకుండా ఉండడం, బాబాని మర్చిపోకుండా ఎప్పుడు కనెక్షన్ బాబాతో పెట్టుకొని ఉండడం. यदि स्मृति रहे कि मैं मास्टर सर्वशक्तिवान हूँ तो समर्थ स्वरूप स्वतः रहेंगे. రేం స్మృతి ఉండాలంట, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అని స్మృతిలో ఉంటే ఎప్పుడు సమర్థ స్వరూపము స్వతహగానే ఉంటుంది. इस अखंड ज्योति का यादगार आपके जड़ चित्रों के आगे अखंड ज्योति जगाते. అంటే మీరు అఖండంగా బాబా స్మృతిలో ఉంటూ ఆ జ్యోతిని వెలిగించుకొని అందరి యొక్క కళ్యాణం లేకపోతే బ్రాహ్మణ కులం యొక్క పేరు నిలబెడతారు. దానికి గుర్తుగా ఏం చేస్తారు, మీ జడ చిత్రాల ముందు అంటే దేవి దేవతల ముందు అఖండ జ్యోతులను వెలిగిస్తారు. स्लोगन, जो सर्व आत्माओं के प्रति शुद्ध संकल्प रखते हैं, जो सर्वात्माओं के प्रति शुद्ध संकल्प रखते हैं वही वरदानी मूर्त है. वही వరదాని మూర్తి. ఎవరైతే సర్వాత్మల పట్ల శుద్ధ సంకల్పాలు కలిగి ఉంటారో, एक के लिए शुद्ध संकल्प है, दूसरे के लिए अशुद्ध संकल्प नहीं, सर्व आत्माओं के लिए शुद्ध संकल्प रखते हैं वही वरदानी मूर्ति है. वारे वरदानी मूर्ति. अमृत वेला पॉइंट, जो अमृत वेले बाप दादा बच्चों की माला, रोज अमृत वेले बाप दादा बच्चों की माला जपते हैं. बच्चों के त्याग की हिम्मत देखकर, तपस्या का उमंग देख बाप दादा बहुत खुश होते हैं. बाप की महिमा तो भक्त करते हैं, लेकिन बच्चों की महिमा
कौन करते हैं? బాప్ करते हैं. హ్మ్. మరి బాబా ఏమంటున్నారు? పిల్లల్లో ఉన్నటువంటి ఉమంగ ఉత్సాహాలు, త్యాగము, తపస్య ఇవన్నీ చూసి బాబా చాలా సంతోషిస్తారు. బాబా మహిమ అయితే భక్తులు చేస్తూ ఉంటారు. భగవంతుని మహిమ చేస్తూ ఉంటారు భక్తులు. కానీ బాబా ఏం చేస్తారు? పిల్లల యొక్క మహిమను చేస్తారంటున్నారు. कितने जन्म आपने माला सिमरन की, अभी बाप रिटर्न में बच्चों की माला सिमरन करते. మరి మీరు ఎన్ని జన్మలు బాబా యొక్క మాలను తిప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు బాబా ఏం చేస్తున్నారంట? పిల్లల యొక్క మాలని తిప్పుతున్నారు. सभी बाप अभी बाप रिटर्न में बच्चों की माला सिमरन करते हैं. आप लोग देखते हो किस समय बाप मिला सिमरन करते हैं. మరి మీరు చూస్తారా ఏ సమయంలో బాబా మాలను సిమరణ చేస్తూ కనిపిస్తారు? ఏ సమయంలో? अमृत वेला. अमृत वेले के समय में बाबा हम सब बच्चों की माला सिमरन करते हैं. तो जो बच्चे बैठ करके उठ के बैठते हैं, तपस्या में बैठते हैं, तो उन तक पहुंचता है. जो नहीं बैठते तो नहीं पहुंचता है కదా. అమృత వేళ లేచి కూర్చొని బాబా ఏం చేస్తారంటే పిల్లల యొక్క మాలని తిప్పుతూ ఉంటారు. तो जिस समय बाप माला सिमरन करते उस समय आप सो तो नहीं जाते हो. చెక్ చేసుకోండి మరి బాబా ఏ సమయంలో మన పేర్లు జపిస్తూ ఉంటారో, మాలను తిప్పుతూ ఉంటారో ఆ సమయంలో మీరైతే పడుకునైతే ఉండరు కదా. शक्तियां तो सोने वालों को जगाने वाली है, तो खुद कैसे सोएंगे? अपना टाइटल याद रखो. मैं शिव शक्ति पांडव सेना కదా. మీ టైటిల్ గుర్తుంచుకోండి. మీరందరూ ఎవరు? శివశక్తి పాండవ సైన్యం. మరి శక్తులు పడుకున్న వాళ్ళని మేల్కొలుపుతారంటే మీరు ఎలా పడుకుంటారు? हम सोने वालों को जगाने वाले, हम खुद सोने वाले नहीं है. अच्छा, ओम शांति.